British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. యా పృథ్వీది మీది రివెంజ్ నామినేషన్ జరిగాకే ప్రేరణ గేమ్ మారింది అంటే మీరు ఏమంటారు? ఏదైతే రివెంజ్ నామినేషన్ మీకు జరిగింది, పృథ్వీ మిమ్మల్ని నామినేట్ చేశాడో దాని తర్వాత ప్రేరణ గేమ్ మారింది. నాకు పర్సనల్గా తెలీదు, చూసే వాళ్ళకి ఎలా కనిపించిందో కూడా నాకు తెలీదు. నాకు నేను హౌస్లో ఉన్నప్పుడు చెప్పాను, ఆ కిల్లర్ గర్ల్స్ అనేది జరిగిందో నాకు లోయెస్ట్ పాయింట్ హౌస్లో. సో ఇమోషనలీ కొన్ని డేస్కి నేను దానిలో ఎఫెక్ట్ అయ్యా. సో కొన్ని డేస్కి అది ఎఫెక్ట్ అయింది కనిపించుండొచ్చేమో, కానీ గేమ్ మారింది అని నాకు తెలీదు. జనరల్గా నేను ఎలా ఉన్నానో అలా ఆడాను. బట్ ఒకటి ఎఫెక్ట్ అయినప్పుడు దానికి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది కదా, కనిపిస్తుంది కదా. నేను రోబోట్ కాదు. నేను నార్మల్గా తీసుకున్నా ఆ డెసిషన్ని. ఇప్పుడు ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. నేను పృథ్వీ కాకుండా ఎదుటి వాళ్ళ మీద వేస్తే గ్రూప్లో వేస్తున్నారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పొచ్చు. కానీ అక్కడ నేను ఏ బయస్ లేకుండా గ్రూప్ ఉండకూడదు అనేసి పాయింట్స్ నీట్గా వినేసి ఏది నాకు బెటర్ అనిపించిందో నాకు పృథ్వీకి ఎక్కడ హర్ట్ అయింది? నేను నీ క్లాన్లో ఉన్నా, నువ్వు నన్ను ఎలా వేస్తావు? క్లాన్మేట్ని వేయకూడదు కదా, ఎదుటి వాళ్ళని వేయాలి కదా, నన్ను ఎందుకు వేసావు అని పృథ్వీ కోపం వచ్చి పృథ్వీ నా మీద వేసాడు. సో నాకేం అర్థం అవ్వట్లేదంటే అది ఏదో నేను ప్లాన్ చేసి నాకు పృథ్వీ నచ్చకుండా నేను అప్పుడు దాకా పృథ్వీని వేయలేదు. అండ్ మా మధ్య ఏ గొడవ, ఏ డిసగ్రిమెంట్ ఏం జరగలేదు. సో నాకేముంటది సడన్ గా నీ మీద ఏదో వేయడానికి? అక్కడ నార్మల్గా తీసుకున్నా, కానీ అదేదో స్ట్రాటజీలా అనుకున్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్. అండ్ అప్పుడు నాకు బాధ వేసింది దట్ నేను నార్మల్గా ఆడడానికి ట్రై చేసినా మొత్తం నా అగేన్స్ట్ అయిపోయారు అనేసి. దట్ వాజ్ మై లో పాయింట్. వైల్డ్ కార్డ్ వచ్చినప్పటి నుంచి డే 1 నుంచి హరితేజకి నీకు ఎందుకు పడేది కాదు? డే 1 నుంచి కాదు, నాకు హరితేజ గారికి చాలా మంచి బాండింగ్ అయింది స్టార్టింగ్ లో. కిల్లర్ గర్ల్స్ దాకా వి వర్ సో క్లోజ్. అందుకే నాకు షాక్ అయింది కిల్లర్ గర్ల్స్ తర్వాత మా మధ్య ఎలాంటి సిచ్యువేషన్ జరిగిందో. ఐ వాజ్ ఇన్ కంప్లీట్ షాక్. ఎందుకంటే కిల్లర్ గర్ల్స్ దాకా నాకు ఇంట్లో అందరికన్నా ఎక్కువ నచ్చింది హరితేజ గారే. అప్పుడు దాకా ఐ థాట్ షీఈస్ అ బ్యూటిఫుల్ పర్సన్. అసలు నాకు చాలా కనెక్ట్ అయ్యారు, మా వైబ్స్ మ్యాచ్ అయ్యాయి. బట్ బయట ఇలాగే కదా పోర్ట్రే అయిందంటే మీకు నాకు ఆ ఫస్ట్ వీక్ మేము మాట్లాడుకుని నవ్వింది, కలిసి ఆడింది అదంతా కనిపించలేదా అనేసి. కిల్లర్ గర్ల్స్ టైంలో ఏం జరిగింది, ఇదే పృథ్వీ విషయంలోనే. అదేమైంది, గంగవ్వ పృథ్వీ నామినేట్ చేశారు, నిఖిల్ తేజ నామినేట్ చేశారు. నిఖిల్ చెప్పిన పాయింట్ ఏంటి, నాకు కొంచెం డల్ అనిపించాడు, ఎక్కువ చేసినట్టు అనిపించలేదు. గంగవ్వ ఏం చెప్పారు, ఇంట్లో పని చేసినట్టు నాకు కనిపించలేదు, అండ్ టాస్క్ లో కూడా ఎక్కువ చేయలేదు అనిపించింది, నాకు యాక్టివ్ గా లేడు అనిపించింది. సో ఇద్దరు పాయింట్స్ ఆల్మోస్ట్ సేమే. సో ఇప్పుడు నేను చూడాలంటే ఆ టాస్క్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఆ టాస్క్ లో నేను చూసినంత తేజ నాతో చాలా యాక్టివ్ గా ఉన్నాడు. నా చుట్టూ నేను ఎక్కడ ఉన్నానో, నా చుట్టూ ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారో నాకు అదే తెలుసు. తేజ చాలా యాక్టివ్ గా ఉన్నాడు, కానీ పృథ్వీ ఏం చేయలేదు. సో అది రెండు చూసుకుంటే నిఖిల్ అంటున్నాడు తేజ లోగా ఉన్నాడని, కానీ నేను తేజ హైగా ఉండటం చూసా. గంగవ్వ చెప్తుంది పృథ్వీ కొంచెం ఎఫర్ట్ పెట్టలేదు, నాకు కూడా పృథ్వీ ఎఫర్ట్ పెట్టలేదు అనిపించింది. సో గంగవ్వ చెప్పేదానికి ఇంకొంచెం నిజం ఉందేమో అనేసి నేను పృథ్వీ వేసాను. సో నేను హరితేజ గారు కిల్లర్ గర్ల్స్ అక్కడ. సో నేను హరితేజ గారికి చెప్పాను, అరే ఏంటి పాయింట్స్ అంతా సేమ్ ఉంది, బట్ ఐ థింక్ గంగవ్వ పాయింట్ ఇంకొంచెం గట్టిగా ఉంది అని చెప్తే నేను అడిగాను మీరేం చేసేవారు? అప్పుడు హరితేజ గారు చెప్పారు, నాకు కూడా గంగవ్వదే గట్టి పాయింట్ అనిపించింది, నేనుంటే కూడా అదే చేసేదాన్ని అన్నారు. దెన్ వీకెండ్ వచ్చింది. వీకెండ్ వచ్చినప్పుడు నాకు సార్ అడిగితే షీ సెడ్ గంగవ్వ పాయింట్లో ఏమి లేదు సార్, ఆమె పృథ్వీ మీద ఏదో పగ పెట్టుకునే ఇలా చేసింది అనిపించింది నాకు, గంగవ్వ పాయింట్లో అసలు ఏం లేదు, దమ్మే లేదు అంది. అప్పుడు నేను ఫ్లిప్ అన్నా. నా మీద అభిప్రాయం మారొచ్చు, కానీ మీకు అనిపించేదే మీరు ఎలా మార్చుకుంటారు?
గంగవ్వ పాయింట్లో దమ్ము ఉంది లేకపోతే దమ్ము లేదు. ఒక పాయింట్లో దమ్ము ఉంది అన్నప్పుడు అదే కంటిన్యూ అవ్వాలి, కానీ సడన్ గా దమ్ము లేదు ఎలా అవుతుంది? ఎందుకు మారిపోయారు? ఓకే. సో నన్ను బ్యాడ్ గా నాకు ఆ పాయింట్ లో షాక్ అయ్యి ఏంటి సార్ ఫ్లిప్ చేస్తుంది ఇలా అన్నా. అండ్ నాకు అది అలా చెప్పింది నాకు అసలు, ఎందుకంటే అప్పుడు దాకా మా ఇంటరాక్షన్ బాగుంది. ఆ ఫ్లిప్ అన్నానా, దెన్ ఐ నీడెడ్ టైం, కొంచెం నార్మల్ అవ్వడానికి టైం పడుతుంది. ఏంటి ఇలా మారిపోయారు అని చూడు, నేను టైం తీసుకున్నా. నేను టైం తీసుకున్నా అనేది ఆవిడకు నచ్చలేదంట. నేను నీతో మాట్లాడడానికి వచ్చాను, కానీ నువ్వు నన్ను నువ్వు అవాయిడ్ చేసావు, నువ్వు ఆ ఇష్యూ సార్ట్ అవుట్ చేసుకోలేదు, అందుకే నువ్వు యాక్చువల్లీ చాలా రూడ్, నువ్వు అనుకున్నదే నిజం అనుకుంటావు, నువ్వు అస్సలు వెల్కమింగ్ లేవు, మాట వినవు, ఇదంతా చెప్పేశారు. ఒక్కరోజు నేను మాట్లాడలేదు, ఎందుకంటే దాని నుంచి ఇంకొంచెం ప్రిపేర్ అవ్వడానికి నాకు టైం పట్టింది. ఆ ఒక్కరోజు నేను మాట్లాడేది అనేసి నా మీద ఇంత ట్యాగులు పెట్టారు. అదే కంటిన్యూ అయింది. నేను ఆ రోజు నామినేషన్ తర్వాత మాట్లాడేసి అంతా సార్ట్ చేసేసుకుందాం, అప్పటికి నేను నార్మల్ అయిపోయా. బట్ ఆ నామినేషన్ వేసి లేనిదంతా పెట్టేశారు. అసలు ప్రేరణనే ఇంత, ప్రేరణ రూడ్, ప్రేరణ ఇరిటేటెడ్, ప్రేరణ ఇరిటేటింగ్, ఇదంతా. ఒక్కరోజు నేను మాట్లాడలేదు అంతే. మీరు ఆ ఒక్కరోజు గురించి మాట్లాడండి, ఐ విల్ యాక్సెప్ట్, ఎందుకంటే ఆ ఒక్కరోజు నేను నిజంగా మాట్లాడలేదు. కానీ మొత్తం మా జర్నీ మొత్తం అలానే అంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే నాకు తెలుసు మా జర్నీ చాలా బాగుండేది. సో అక్కడ నాకు మళ్ళీ షాక్ అయ్యి, ఈవిడ ఇలా మాట్లాడతారంటే నేనెందుకు ఆవిడతో మాట్లాడాలి, నేనెందుకు ఆవిడ మీద పడాలి మాట్లాడుకుంటూ అనేసి నేను వదిలేసాను. స్లోగా ఆవిడకి ఏదో అది నా మీద ఇలానే మిస్అండర్స్టాండింగ్ పెరిగి 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 అది గ్యాప్ మ్యాడ్ ఫైట్ అయిపోయింది. యష్మి మిమ్మల్ని ఫస్ట్ వీక్లో ప్రేరణ నాకు నచ్చదు అని చెప్పింది. మీ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్ ఫ్రెండ్స్ కదా మీ ఇద్దరు? లేదు, అంటే మేము కొలీగ్స్. కృష్ణ ముకుంద మురారిలో నేను హీరోయిన్గా చేశాను, ఆమె స్లైట్ విలన్ లాగా చేసింది. కొలీగ్స్ అంతే. సో నాకు యష్మి సెట్ దాకే తెలుసు. సెట్లో హాయ్ బాయ్, సీన్కి ఎంత అవసరమో అంత, ఎప్పుడైనా కలిసి లంచ్ చేయడం అంతే, వేరే ఏం లేదు. మేము 1.5 years షూటింగ్ చేస్తే దానిలో 6-7 months మేము మాట్లాడుకోలేదు కూడా. చిన్న గొడవ జరిగి వి డిడ్ నాట్ స్పీక్. సెట్ లో అసలు చూడం కూడా, అలాంటిది కూడా కాదు. గొడవ అంటే మాటల్లో కూడా గొడవ లేదు. ఆమె ఒకటి రియాక్ట్ అయిన విధానం సెట్ లో, నాతో కూడా కాదు, సెట్ లో రియాక్ట్ అయిన విధానం నాకు నచ్చలేదు అనేసి నేను మాట్లాడడం ఆపేసా. కానీ అమ్మాయిలు శత్రువులు కదా? అలా లేదు, శత్రువులు ఎవరైనా అవ్వచ్చు. అంతేనా? సో అది సో అలా జరిగింది. ఇంటి లోపలికి వచ్చినప్పుడు ఓకే, నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు అని ఇది, బట్ అదంతా బయట జరిగింది కాబట్టి ఆమె అది చెప్పినప్పుడు పెద్ద షాక్ ఏం కాదు. నాకు ఒక్కసారి అనిపించింది ఆమెకు నేను నచ్చనేమో, ఎందుకంటే ఆమె సైలెంట్ గా ఉంటది, నేను ఇలా హైపర్ గా ఉంటా. సో ఒక్కొక్కసారి అనిపించేది ఆమెకు నేను ఇరిటేటింగ్ అనిపిస్తానా ఏంటి అనేసి. బయట ఇక్కడ తీసుకొని ఇక్కడ ఏమైనా చేస్తుందని అనిపించింది? లేదు, ఆమెకు జనరల్ గా నేనైతే ఇరిటేటింగ్ అనిపిస్తుందేమో, ఎక్కువగా పెద్దగా నేను నచ్చను అనేసి ఐ థాట్. బట్ ఆమె అప్పుడు అలా నాకు అస్సలు ఆ అమ్మాయి నచ్చదు కూడా అని ఓపెన్ గా చెప్పినప్పుడు ఇలా బ్రేక్ అయినట్టు అనిపించింది, ఒక झटका లాగా, ఒక స్లాప్ ఇచ్చినట్టు. అప్పుడు దట్ వాజ్ ద మూమెంట్. నేను ఐ థాట్ ఓకే, ఈ హౌస్ లో ఆ రోజే, ఆ సెకండ్ డేనే ఐ థాట్ ఈ హౌస్ లో ఎవరితో అయినా కలిసి బాగా ఉండు, కానీ ఎవరు నీ కోసం ఉండరు, అదొకటి గుర్తుపెట్టుకొని నాకు చెప్పాను. ఎవరితో ఎంతలో ఉండాలి అంతలో అంతే. సో ఆ సెకండ్ డేనే నాకు ఆ రియలైజేషన్ వచ్చేసింది. సో అప్పటి నుంచి నేను సిచ్యుయేషన్స్ బట్టి ఐ వాజ్ బాగా బాండ్ అవుతూ ఉంటే బాగా బాండ్ అవుతూ ఉంటా, లేకపోతే గొడవలు వస్తే ఐ విల్ లైక్ ఏదైనా నచ్చకపోతే నేను చెప్పేస్తా, అంత హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటా.